ప్రాబ్లం ఉంది అని నాకు 6 తర్వాత కళ్ళు కనిపించే సార్. సార్ ఎవరికి చెప్పకూడదు సార్. ఇన్ని రోజులు అలా తెలియకుండా ఏదో అటు ఇటు కవర్ చేసుకున్నా అని మీరు చెప్పకండి ప్లీజ్ సార్. సార్ సార్ జరా నేను చెప్పింది ఆదుకుంది కదా సార్. ఎవరికి చెప్పకూడదు ఇచ్చేది పోతుంది జరా ప్లీజ్. ఏం కాదు. ఓకే. ఏందిరా మేడం రేష్ ఇక్కడ అంటుంది. దా కూసం. ఏంది నీ సంగతి అసలు? ఓ మనిషి ఇక్కడ ఏం చేస్తాను గీ రాత్రి పూట? ఏ ఇళ్ళకు కోడి వేయనట్టు అనిపించింది. అదే దేవులాడదానా సప్పుడు వచ్చింది. కోళ్ళు లేవు ఏం లేవు, సప్పుడు ఖర్చు పండుకో. మనీషా, ఓ మనీషా ఉన్నావే? ఉన్నా, ఎడిపోతా. మనీషా అప్పుడు ఎత్తలేవు. అప్పుడు చేస్తాను కదా, షోడ్ వచ్చిందా ఏమన్నా నీకు? మనీషా ఏడున్నావు? ఇంకేడుంటా మంచాలా. అనే ఎన్నిసార్లు చెప్పాలి ఉన్నా అని? అబ్బా నీకేమనిపిస్తలేదు? ఎందుకు అనిపిస్తలేదు? అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఎప్పుడు తెల్లారుతుందా అనిపిస్తుంది. చిప్ప ఊర్లో మొగోళ్ళందరిదో కారటం అయితే నా మొగందో కారటం అయిపోయింది. అమ్మో పండుకుంటా, మళ్ళీ తెల్లాలి ఎత్తే పెద్ద పెద్ద ముగ్గులు ఏమంటుంది అది. అదేరా ఇన్ని రోజులు దానికి తెలియకుండా కవర్ చేస్తున్నారా మెల్ల. ఓహో ఇదా నీ సంగతి? అందుకేనారా లగ్గం చేసుకోమంటే అద్దు అద్దని ఇన్ని రోజులు గడిపినావు చేసుకోకుండా? అవునరా. అవ్వతో నడుము పోతుంది. ఒక్క నైట్ పోతుంది. నీకేమైనా నైటీలే కావాలి? ఈ మా బావకడు మళ్ళా నాకు గండానికి మళ్ళత్తురు కాదరా. అయ్యో మొన్ననే కదా రచ్చిపోయింది, 4వ దండనలేదు మళ్ళీ వస్తారు. అగో నా బిడ్డకి ఇట్లా వచ్చారు కదా. బస్సుల దగ్గర రావద్దారా బండి పడుకొని? అయ్యో ఫోన్ చేద్దా తమ్మునికి? రా ఫోన్ బండి మీద. బడికి పోతాడు వానయ్య, దాని లోపలికి రా. వామ్మో వామ్మో, ముళ్ళే ముట్ట మొత్తం సర్దుకొని వచ్చిల్లు కదా. మళ్ళీ ఎన్ని రోజులు ఉంటారో? ఇల్లంతా తాగుబోతు కొంపలెక్క తయారవుతుంది, అంతా నీ వాసన వస్తుంది ఇక. అన్నా మంచిగున్నావా? అక్క మంచిగున్నావా? మంచిగానే ఉందండి. అన్నకు నీ చెంబులో నీళ్ళు తెపోయే, నిలబడి చూస్తాను నువ్వు. కూసో. అయ్యో ఇంటికి గోస మొదలైనట్టే. ఇళ్ళ మధ్యలోగా నేనెందుకు సపరేట్? అరే సత్తి, నువ్వు బావని మంచిగా అరుచుకో. బావని మంచిగా అరుచుకోలేదనుకో బావ అలుగుతారా. బావ అలుగుతా, నేను కూడా అలుగుతా. విన్నావా? నేను పోతాను. ఏంది ఏమో అరుసుకో గిరుసుకో అని మాట్లాడుతుంది? నువ్వు జేబుల నుంచి ఒక్క పైసా తీసినా ముళ్ళ ముట్ట సర్దుకొని పోతే చెప్తాను, అర్థమైందా? మామూలు టీచర్ రావాలి, లేకపోతే దొరపాసం పెట్టుతా. ఏందిరా మీ అయ్యకి చికెన్ కావాలి, నీకు చికెన్ కావాలి? నేనేమన్నా కోళ్ళ ఫారం పెట్టినారా? ఏం కోసరా నాకు ఇది? అరే సత్తిగా పిస పిస పిసినారు లెక్కలు చేయక్కిన పడ్డదా? అక్కును బాగా వచ్చిర్రు. ఇంత తెల్లగాల్లో ఎర్రగాల్లో చికెనో మటనో తెత్తేందిరా? పాపం పొల్లగా నోరు తెరిచి అడిగిండు. ఆడుకోపో, బయట తిరగకెండలా. తెత్తనే నువ్వు నాకు కట్టలు కట్టలు పైసలు ఇచ్చినావు. చికెన్ తెత్తా, మటన్ తెత్తా, మందు తెత్తా, నా బోంద తెత్తా.
అరే సత్తి చికెన్ తిని పోతున్నారా ఇంకా మటన్ తెలియవురా సరే చికెన్ తీసుకురా సరిపెట్టుకుంటా 2 లెగ్ పీస్ తీసుకురా మరి సరే బా చికెన్ ఎక్కువ తీసుకొస్తా ఎవని పట్టిన ఆరాటం ఒక పండుగ లేదు పబ్బం లేదు ఊకచ్చడే ఇంటికి నా గోస పంచుకునడానికి నా కాళ్ళు రెక్కలు ఓంగా వీళ్ళకి చేసి పెట్టాల నేను చీ 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 ఏందే ఏమో బాగా గులుగుతాన్నావు నిన్నాక మొన్న వచ్చి నా అవ్వగారింటికి నేను వచ్చిన నీకేమైతుందే ఏందే మరి నీ ఇల్లు అనేది పెళ్ళై పిల్లలున్నాక కూడా నా ఇంటికి వచ్చి తింటావు రోజు నీ అవ్వగారింటి కడికి ఏం తీసుకొస్తలేవు ఇది నా అవ్వగారిల్లు నా ఇష్టం పెళ్లి చేసి పంపిల్లు కదా ఆన్నే పడి తినాలే కదా నేనేమో నా మగని ఇడిసెట్టి రాలేదమ్మా నా మగని తీసుకొని వచ్చిన ఇక్కడికి అదే మరి గుంపు గుంపు నా ఇంటికి ఎందుకు వచ్చిల్లంటానా నువ్వేం సంపాదించి పెడతలేవు నీ దౌడలు మాత్తే చెప్తాను దగ్గరకు వచ్చుతా ఓ నలమకన్నారా లేకిదానికి సిరత్తరాట లేచి లేచి పోయిందట కాళ్ళు ఇచ్చి పొయ్యి పెట్టాయనుకుంటావు తెల్లగుండా ఏం సాధించడే నువ్వు నలగొండ ఏం చేస్తావు నలమకన్నారా ఇంకోసారి అన్నావు అనుకో నీ అమ్మ ఏమనుకుంటానో ఏం మాట్లాడుతున్నావే నా బిడ్డ ఎందుకని ఒకసారి వస్తుంది రాక ఎటువంటి అట్ట కొడుతుందే నేను దాన్ని ఆడినావా అది రాగానే కన్ను ఎత్తులు పెట్టుకొని పెట్టుకుంటే అంత లేకిడదా నా బిడ్డ దానికి ఇంటికాడ గట్లేక వచ్చిందా అంటే నేనే అంటి పెట్టుకుంటా నేనే తిట్లు వాడాలా దించేట్లా అది గిది అన్నావనుకో దౌడ వస్తా కట్టించలేరు బట్టి చూడ అమ్మ ఎట్లే అంటాందో ఎవరితో ఉన్నదా చేస్తాను కోడలు ఈ ఊళ్ళే ఓ మీ అన్న మరి నేను గట్లే అంటాను అవునేమినాని చెయ్యవని కూరండ ఏమంటా తిని అప్పుడు ఎక్కడికి పోతా నా ఇంటికి నేను పీకు ఎవడన్నాడు నా కొడుకు తెల్లగా కుంకోదని చెప్తా నువ్వు బాయే అడ్డమైన నాతో తిట్ల పడుతుంది సలీం గాడు ఎప్పుడు గింతే అంత రక్తం అంతా అంగి మీద వాడేసిండు అంత నీసి వాసన వస్తుంది ఎంగైనా మార్చుకోవాలి నేనెందుకు ఉండు అంత వాళ్ళ రాజ్యమైనాక నేనెందుకు ఉండు పోతా అప్పుడు ఎక్కడ నా అమ్మగారింటికి పోయి ఉంటానే ఓ మనీషా ఆ బ్యాగ్ పక్క పడే నీ అబ్బ బాడ కట్టోళ్ళంతా చూస్తారు నా ఇజ్జత్ మానం పోతాంది చక్కనాడు కూరాడుకోరాడా మాగట్టుతా నీ అబ్బకు నీ అక్క చెప్పేశాతం అయితే లేదు కానీ నా మీకైతే బాగా ఉరికొస్తానవా పొద్దున్న ఇంట్లో చక్కెర చేసి అవుతుంది రాత్రి అయితే నువ్వు ఏ చెట్ల పడినావా అనేది కూడా అవుతుంది అమ్మరు ఎందుకు పోయినావు అంటే కోళ్ళు ఎత్తుకడానికి పోయినా అంటాడు ఆ కోళ్ళు ఎత్తుకుడు ఏందో నాకు తెలియాలి కానీ నీకుంటది ఆ రోజు నీ అవ్వట్టు రాదు నీ అక్కట్టు రాదు మా సరే కానీ పో కూరాడుకో ఫస్ట్ చికెన్ కావాలి లేకపోతే తొడపాసం పెట్టుతా అయ్యా నీ అబ్బానే అనుకున్నా నువ్వు కూడా నీ స్ముచ్చాను వినారా పా నడు అండుతా మీరందరూ నా గండానికే ఉన్నారు రా నడు ఏందో చికెన్ కొట్టమంటే గిడి తీసుకొస్తారేంది ఏం సప్పుడు మళ్ళీ ఎవరు అరే సత్తి మీ బావేంద్ర ఊకత్తడు వచ్చినప్పుడల్లా బాగా తినిపిస్తావు తాగిపిస్తావు బస్కి రెచ్చి మరీ తోలుతావు ఊకత్తడేంద్ర మీ బావకి ఇంత నిజతి లేదా అరే ఊరోళ్ళందరికీ చికెన్ కొట్టుడు ఒక ఎత్తు అయితే మీ బావల్లో కొట్టుడు ఒక ఎత్తు అవుతుంది చికెన్ నాకు మొత్తం ఏంటంటే చేతులు నొస్తున్నాయి రాబాయ్ ఏ మీ కొట్టుకున్న చల్లగా ఉందా నాకు అది చికెన్ కొట్టి ఇత్తుపారా చికెన్ కొట్టండి గిడి తీసుకొచ్చి ఒక ఎట్లా ఎత్తారేంది లోటు పెట్టుకుంటారు నాకు ఆకలి అవుతుందో దిక్కు చికెన్ ఇత్తుపా నాకు అరే షటాక్ మొక్కపోడా ఆని బాధలు ఆడుంటే చికెన్ ఇద్దుపని ఊకొరిస్తావేంద్రా అరే ఇలా నువ్వు మీ బావని విలువ బాగా తవ్వింపించి మంచిగా రిమ్మ మీద బాగా గుద్దుదాం సరేనా ఎట్లా తింటారు తిను ఒక్కొక్కరికి మండాలి చిన్న పూరను కాల్చి బొమ్మది నిజంగా నువ్వు గ్రేట్ రా ఎందుకురా ఈ బావంటే ఇంత ప్రేమ అరా సూపర్ అరే ఎప్పుడు పెట్టినా కానీ మధ్యాహ్నం టైంలో పెట్టరా రాత్రి మాత్రం వద్దురా ప్లీజ్
రే బొమ్మరే బా ఒక్క నల్లి బొక్కుంటే ఎంత బాగుంది. దావు దావు ఫస్ట్ మంద అన్నీ ఉన్నాయి. ఒరా బొమ్మరి నీకు నలుగురే ఉండరా దోస్తులు ఇంకా తోక పట్టుకొని తినలేనే ఉన్నారా ఇంకా ఉన్నారు బావ కానీ వీళ్ళు ఇక మన జాన్ జబ్బాలి జాన్ జబ్బాలా గోన్ జబ్బాలేం కాదు. బొమ్మరిది బా ఏంటి రేటో చూస్తుంది. ఏ అందరు మనోళ్ళేనే, నువ్వు పరాయి వాళ్ళు అనుకుంటున్నావు. ఇప్పుడు మా దోస్తుగానికి నువ్వు బావమైనప్పుడు మాకు బావైతే ఏమైతుంది దాంట్లో? ఏదైనా ఏం జరిగినా మనం ఒకటి. గిట్లుండాలరా గట్లా మరి సూపర్. ఎవరితో ఏంది ఇక నుంచి మంచి తినాలి, తాగాలి, ఇట్లా కూర్చుండాలి, ఇప్పుడు గంతే ఎంజాయ్ చేయాలి అంతే. నాటుకోడు దొరుకుతాయి బావ. పొద్దుకి ప్లాన్ చేద్దాం. ఓకే ఓకే తేరా మీ బావ వచ్చిండు, మంచి మర్యాద చేయాలి. బావ అంటే పెద్దోడు ఎట్లుండాలిరా? చేసులేరా, తగ్గేది లేదు ఎక్కడ. మస్తాన్ మటన్ షాప్ అంటూ కారబొగ్గి పిత్తూరు. ఏమైంది? ఏది కొడుతురా? ఏ కంది కంది పేరు పాడుగాను ఈడకుంటారా? గాడి గీడ కూతున్నారు. అయ్యేమన్నా నిరిగిందా? మా బావకి ఏమన్నా నిరిగిందారా? ఇప్పుడు పాడుగాను. అబ్బా పక్క పక్కన పర్వాసలే. నీకేమన్నా అయింది అనుకో, నాకు గుండె తట్టుకుంటే రేపు నాకు ఆటో టాక్ వచ్చినది పని అయితే నీకేమన్నా అయితే పని గుండె చల్లగుండరా. నా గుండె అంత వాళ్ళు కొడితే కాదు. ఏ నిన్ను కొడతామే బాబా, మాకంటే నువ్వు పెద్దోనివి, మంచిగా మర్యాద ఇస్తాం గానీ ఈగలు దోమలు. అరే నువ్వు గిడికే దొరకత్తవా? అరగి దోమలు ఉండంగా ఏరటీగలు పడతలేవు ఈగలు. ఏం కత్తియే బాబా, తావుకులకు దొరకపోతే ఇక ఏం చెప్తాం కర్మ. మాకు మంచిగా లేదు. ఏమన్నా ఇరిగిందా? ఏది తిరిగిందో ఏది విసిపోయిందో పాపం. భయపడ బాబా, ఏం కాదు. చేస్తున్నాను అరే ఇర్రా నేను పచ్చి తాగిపోతున్నట్టు నువ్వు నాకు ఆపించింది ఊరంతా అనుకోవాలన్నట్టు పట్టుకుంటున్నదిరా. అరే నువ్వు పోసింది ముత్తేమంతా కోట్ర తీసుకొని పెత్తరికి వెళ్ళి కూర్చోబెడతావరా? అవి గుట్టేద్దలేదు, మీరు ఊడిసేద్దలేదు. రూపాయలు రాయారు. అరే నా ఇంటికి దిండి పెట్టినంత కాదరా. రూపాయ మొత్తం పెట్టబడా నిజం మా ఇంటికి వెళ్ళాం. ఏమైంది? ఈ తాగుడేంది, కథ ఏంది? ఇదేమో మన ఇల్లు అనుకుంటానవా? మా వారిల్లు. అబ్బా నీ వారిల్లు ఇప్పుడు నా వారి గోబాలు మన దిక్కు లేకుంటున్నా అనుకుంటున్నా. గింతంత కోటరు తెచ్చి వీడి చిన్న పిల్ల డబ్బులు ఇస్తలేడే. తీసుకుపోయి అక్కడ మీ పెత్తని కూర్చోబెట్టిండే. అవి గుట్టేద్దడం వెళ్ళి పట్టదు. నడు ఇప్పుడు మన ఇంటికి మనం వెళ్ళిపోయినాడు. అయితే మనకి బాంచను అవన్నీ మనసులో పెట్టుకో, కానీ లోకమంతా చూస్తావు ఇజ్జత్ పోతుంది. మేము తెల్లారినాక రేపు చెప్పిస్తుందా బాంచను? కాలు మొక్తా నీ బాంచను ఇంటి ముంగట ఇజ్జత్. మనసులో ఏం పెట్టుకుంటున్నా? నా మనసులో నీ బిడ్డగాకి ఇంకోతుందా అంటున్నావా? అంటే నేను పచ్చి తాగిపోతాన్ని తిరిగిపోతున్నానా కదా నీ ఉద్దేశం? నీ బాంచను ఎందుకు ఇస్తున్నావు? మా అమ్మగా అట్లా అన్నదా? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? లోపలి పోదా? గవ్వని తెలియదు. ఇప్పుడు మొత్తం చదువు పీకుదా. మనం మన ఇంటికి మనము గతి లేకుండా అనుకున్నాం. ఇక్కడ మనం బాంచను నేను రేపు పొద్దుగాల తెస్తుందా బాంచను? కాలు మొత్తానికి తెలియదు. లంగకారిని నేను పొద్దుగాల చెప్పిన ఎర్రగలు తెల్లగలు తేరా అని. కానీ నేను కూడా చెప్పిన బట్టలు చిన్నారా? బట్టలు చదువుకోను కూడా బియ్యం. అబ్బా 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 చిన్న బిల్డప్ కాదు. అబ్బా ఊరంతా పచ్చి తాగిపోతా అనుకున్నాడు. నువ్వు లోపలివా? పోయి తాగుబోతు కొంపల పడ్డా నేను.
మంచిగా వేసినా మండుతుంది కూర్చొని తినుర్రిగా కూర్చొని అట్టొరుకు బాగా అట్టొరుకు పోరా నన్ను వాడు పడుకో చెద్దరదే పోరా మీరు చదువు చికెనా అమ్మ దొండ చికెన్ దొండ అమ్మ దొండ అమ్మ నంద అమ్మ దొండ అంటే ఏమన్నట్టే అమ్మ దొండ అంటే అమ్మ దొంగ అని అర్థమే అమ్మ మంచిగా జరుగు బిడ్డ దగ్గర మొన్న దసరా పడదా నా కొడుకు పుట్టినరోజు కొనాలి అమ్మ మంచి మంచి బట్టలు కొనాలి బాగుంటాడు అలా ఎగిరి చెల్లెల బట్టి కొన్నట్టే ఉంది బాగుంటాం ఏం చేయాలి చెప్పు ఇటువంటి దావతానికి ఇచ్చి ఇష్టం తెలియదా నేనా కానీ మాట పట్టుకొని చేసుకున్నాను ఇక పట్టుర్రి చికెన్ కూర అండినా తినుర్రి బాగా పొన్న కూసారి రాదురా ఏం నిలబడి చూస్తాను తిన్నాక తోమేది వాళ్ళు నువ్వు తోముతానవా నేనే తోమేది ఎడేస్తాంది నీకు అండేది నేనే నీకేడ తెలుస్తుంది ఇక నేను ఎందుకంటే అండినో అత్తమాకు అండలేదు నువ్వు వదలకత్తమ్మా చెప్తానా నేను ఏది మాట్లాడి కలిగినట్టే ఉంటదే ఊరుకున్న కొద్ది నెత్తి మీద ఎక్కి కూర్చుంటాను తినవరిగిన కూడా అంటే ఇల్లెక్కి కూర్చుందట బిడ్డ చికెన్ మస్తుందిరా కాకపోతే కొంచెం కారం ఎక్కువైంది అంతే కొంచెం కారం ఉన్నదా కిలో కూర కిలో కారం వేసి పాడైతే కాదు ఏడవైంది అదంతా మామ చికెన్ మంచిగా ఉన్నది రేపుడే తేట పోతే తొడపాసం పెట్టుతాం అవ్వో పోరడు ముత్తమంతే ఉన్నాడు కానీ పచ్చికొన్నే పానం తొందినట్టున్నాడు అయినా అయ్య బుద్ధులు ఎడిపోతాయి అయ్య లెక్క కొడుకు వీటితోటైతే షర్ట్ వస్తుందా చూసినా వారా నీ పిల్లం ఎట్లా మాట్లాడుతుందో నీ సొమ్మే ఓడుతుందా ఇక్కడ నా సొమ్ము కాకపోతే నీ సొమ్ము కొడుతుందా చూసినా వానమ్మా ఎట్లా మాట్లాడుతుందో మాట్లాడుతున్నవే గంటగానం నీ అసలు అట్కాలని ఊళ్ళోనే లేదు వెరికేనా ఒక్కొక్కరు ఇళ్ళల్లా కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లులతోటి ఎంత మంచిగా ఉంటారో కలిసిమెలిసి నువ్వు కాకుండా కోడలాంటివి ఆయన రావిందని అవుతాను ఇష్టం నువ్వు ఆగరాదే ఎందుకు కొడుతున్నావు తినేటప్పుడు నీ పిల్లకైనా భయం ఉన్నదా అబ్బో ఇక నీకున్నట్టు మస్తు భయం ఇక నాకుంటది మాటకు మాట ఎదురు జవాబు చెప్పుకున్నారు ఏమన్నా ఆడబిడ్డలకు అత్తమాకు చెప్తే మాట కట్టులేదు వాళ్ళ సంసారాలు ఓ ఇక మన సంసారం పచ్చ అది అందరు ఎక్కుతుంది ఇక మీరేడ పందిరి ఎక్కనిస్తారు ఈయనే పండనిస్తారు అంతా పెద్దగా మళ్ళా మాట్లాడతా మారందా కూడా తిను పెట్టుకొని తిరిగా అది తిడతా అంటే కమ్మాలి తిరిగా చికెన్ మంచిగా ఉందిరా ఏంటి నీకు ఎంత ఎట్లా మాట్లాడతా ఎప్పుడు తినట్టే తింటారు కదా పోరోడు కూడా అంతే అవునే చికెన్లో గంతగానో కారం వేసినావేంది లేకపోతే రెక్కలు ముక్కలు కాగా రోజు అండి పెడతాను వాళ్ళకు ఆగు కారం ఎక్కువ వేయకుండా నీకోసం సపరేట్ తీసిన టీవీ నాకు తెలిసే నా మీద ప్రేమ అని చెప్పు కానీ
చూసినావా నీ ముఖానికి ఎప్పుడైనా నాకు పని చేసినావా గట్లా చూడు మా తమ్ముడు ఇంత మంచిగా బోలవు నీళ్ళు వస్తాడు నువ్వు నావు ఎందుకు ఏమైనా తాగుడు తిరుగుడు ఇదే పని నీకు నువ్వు నన్ను ఎప్పుడైనా చూసుకున్నావు అట్లా ఎప్పుడైనా ముందు కొట్టుక రెండో కొట్టుక తిట్టుడు తప్ప నువ్వు చక్కగా ఉన్నాక నేను చక్కగా ఉన్నానా ఇది తిట్టకుండా నేను ఏం చేస్తారు మోసాలు ఓ ప్రేమ లేదు ఏం లేదు నీ ముఖానికి ఇంకా మాసాలు సపడేకుండా మళ్ళీ మాట్లాడదు అగ చూడు పర్రసాట మొక్కంది లగ్గమై ఆడదన్న కాలేదు నా కొడుకుని ఇట్లా గ్రిప్పులో పెట్టుకుందో చూడు మొత్తం కొంగున కట్టేసుకుంటాంది ఈ లేకిరి బాడకాకు సిగ్గులేదు అది బోల్లేన కొద్ది నీళ్ళు పొత్తాడు ఒక్కనాడు కూడా నాకు ఇంత ముల్లెత్తి ఆసరగాలే కానీ పెళ్ళ వచ్చిన వాళ్ళు కొంగు పట్టుకొని తిరుగుతాడు దానికి అన్ని సాకిడి ఎత్తాడు నిన్ను వాళ్ళ మా అన్నవాడ మగముండ కొడుకులేకి ఇంత పెళ్ళ వచ్చిన వాళ్ళ తల్లిని పట్టుకోరు అక్కని పట్టించుకో చెల్లిని పట్టించుకోరు ఓ బుజ్జి ఇంకా గద్దె మీద ఏం చెప్తారు దోమలు గుట్టాక పొలగాన్ని వేసుకొని ఇటు అక్కడ రాని ఇట్టకు నన్ను చూడు మగడా నిన్ను టోళ్ళు ఉండనా అని దానికి మానవ లేదు ఇంక బుద్ధి లేదు ఈ సీట్ ఏంది గిర గిర తిరుగుతా సత్తిగాని మీద చేతబడి చేపిస్తాను ఏంది